మంచు ఫ్యామిలీలో వివాదాలు ఇప్పట్లో చల్లారేలా కనబడడం లేదు. తిరుపతిలో మోహన్ బాబు యూనివర్సిటీ దగ్గర మరోసారి హై టెన్షన్ కొనసాగింది. మోహన్ బాబు యూనివర్సిటీకి మనోజ్ వెళ్లారు. మనోజ్ను లోపలికి అనుమతించలేదు పోలీసులు. గేట్లు తీయాలంటూ మనోజ్ అరిచారు. తాత నానమ్మకు నివాళులు అర్పించేందుకు వచ్చానంటూ మనోజ్ అరిచారు. అవసరమైతే ఎస్పీ దగ్గర పర్మిషన్ తీసుకుంటానన్నారు మనోజ్. నేను వెనక్కి వెళ్ళను, దమ్ముంటే అరెస్ట్ చేసుకోండి అంటూ ఆయన సవాల్ విసిరారు. ఇక నేను గొడవ చేసేందుకు రాలేదు, ఈ క్యాంపస్ ఒక్కరిదే కాదు అంటూ మనోజ్ గట్టిగా అరిచారు. నా ఫ్లెక్సీలు కావాలని చించివేశారంటూ మనోజ్ వ్యాఖ్యానించడంతో ఒక్కసారిగా హైటెన్షన్ వాతావరణం క్రియేట్ అయింది. దీంతో ఇటీవల హైదరాబాద్లోని మోహన్ బాబు నివాసం దగ్గర జరిగిన గొడవ మరొక ముందే తాజాగా మరొకసారి తిరుపతి వేదికగా మంచు కుటుంబంలో విభేదాలు బయటపడ్డాయి. మంచు కుటుంబంలో ఇప్పుడిప్పుడే ఆ వ్యవహారం కాస్త చల్లబడినట్లు కనిపిస్తున్న హైదరాబాద్ వ్యవహారం తాజాగా మరోసారి మనోజ్ పర్యటన కాకరేపింది. అయితే దానికంటే ముందు మనోజ్కు పోలీసులు నోటీసులు కూడా జారీ చేశారు. శాంతి భద్రతల వ్యవహారం దృష్ట్యా ఇక్కడికి రావద్దంటూ పోలీసులు నోటీసులు జారీ చేసిన పరిస్థితి కనబడుతోంది. ఒక్కసారి ఆ రోజు క్యాంపస్ దగ్గర ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. వాళ్ళు బయటకు వస్తే నా ప్రాబ్లం. ఇక్కడ ఉంటాను ఇప్పుడు బయట నేను కూర్చొని, వాళ్ళు బయటకు రానికుండా చూసుకుంటారా? మీరు చెప్పినారు కదా సార్, రోడ్డు కాతలో కూర్చుంటా సార్. మీరు నా ఇంట్లోకి రానిట్లేదు సార్, మీరు నా ఇంట్లోకి రానిట్లేదు సార్. సరే, సో మా తాత నానమ్మ సమాధులకు కూడా వెళ్ళకూడదా సార్? ఆయన కూడా వచ్చి పెట్టండి ఇట్లాంటి జరగండి. సార్ని రమ్మనండి, జరగండి. సార్కి సైడ్ ఇవ్వండి అన్న, సార్కి సైడ్ ఇవ్వండి అన్న. ఓకే ఓకే, చూడండి సార్ ఆఫీసర్ ఉన్నారు సార్. నా తాత నాయనమ్మ సమాధికి ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకోవాలి? నా హోర్డింగ్స్ వరకు పీకిచ్చారు, నన్ను రానియట్లేదు. నా తాత నాన్న సమాధికి ఇప్పుడు నేను వెళ్తున్నాను. నన్ను అరెస్ట్ చేయాలనుకుంటే చేసుకోండి సార్, ఇంకంతకంటే ఏం చేయలేను. లేదు నేను ఇక్కడికి వెళ్ళట్లేదు. నేను మా ఇంటికి అయితే వెళ్ళను. ఇప్పుడు పోనీ నా తాత నాన్న సమాధికి వెళ్తాను, అక్కడ మాత్రం దయచేసి ఆపకండి సార్. నేను వచ్చి మిమ్మల్ని ఇప్పుడు కలుస్తాను. ఆ సమాధి దగ్గర నుంచి నేరుగా మీ దగ్గరికి వస్తాను సార్. చంద్రగిరి స్టేషన్కి వస్తాను, లేకపోతే మీరు ఎక్కడున్నారో అక్కడికి వస్తా. కలుద్దాం సార్, కలిసి మాట్లాడదాం సార్. ఒక్క నిమిషం సార్, నేను అక్కడ డైరెక్ట్గా వచ్చి మాట్లాడతాను సార్. నమస్కారం సార్. నా హోర్డింగ్స్ వరకు పీకిచ్చారు, నన్ను రానియట్లేదు. నా తాత నాన్న సమాధికి ఇప్పుడు నేను వెళ్తున్నాను. నన్ను అరెస్ట్ చేయాలనుకుంటే చేసుకోండి సార్, ఇంకంతకంటే ఏం చేయలేను. లేదు అందరు నమస్కారం. ఈరోజు నేను మా ఊరికి రావడం జరిగింది. అండ్ ముఖ్యంగా అందరికీ కనుమ శుభాకాంక్షలు. నేను ఇక్కడ ఏ గొడవ చేశారని రాలేదా, ఉద్దేశం కాదు. నేను ఎప్పుడు హైదరాబాద్లో కూడా మీరు చూశారు, నన్నే ఇంటి బయట కాపడం, నన్నే ఇక్కడ రానికుండా చేయడం. నేను అడిగేలా ఒకటే, ఇష్యూ ఏంటో నాకు అర్థం కావట్లేదు. నా గురించి బ్యాడ్ మాట్లాడినారు, బ్యాడ్ చేస్తారు, అంతా ఓకే అండి. నేను నా ఇంటికి వెళ్తానంటే ఇల్లు ట్రస్ట్ అంటే అది కోర్టులో ఉంది. కోర్టు డిసైడ్ చేయండి, ఆనరబుల్ కోర్టు డిసైడ్ చేసి మనం ఫాలో అవుదాము. కాకపోతే నేను ఎస్ఐ గారిని, సిఐ గారిని అందరినీ రెస్పెక్ట్ చేస్తాను, అందరినీ గౌరవిస్తాను. డిఎస్పీ గారితో కూడా మాట్లాడాను, మేము వెళ్ళిపోతాము. కాకపోతే ఎందువల్ల ఆపుతున్నారో అర్థం చేసుకున్నాను. ఇప్పుడు నేను తాత నాన్నమ్మ సమాధికి వెళ్దాం అనుకుంటున్నాను. అండ్ అదొకటే దండం పెట్టుకుని వెళ్ళిపోతే పండగ పూట పెద్దల పండగ, ఆ దండం పెట్టుకుని వెళ్ళాలని. అండ్ అంటే ఇక్కడ ఏమైపోయిందంటే అండి, చాలా చిన్నపిల్లల బిహేవియర్ స్టార్ట్ అయిపోయింది. జనరేటర్లో చక్కెర పోయడం అండ్ హోర్డింగ్స్ ఉంటే ఇక్కడ నాది, లోకల్ ఎమ్మెల్యే నాని గారిది, సీఎం గారిది, అందరు కలిపి మా హోర్డింగ్స్ అన్ని పెట్టుకుని ఉంటే అన్ని ఇక్కడ ఈ 2 కిలోమీటర్ రేడియస్లో మొత్తం అందరూ ఉన్నారు. ఈరోజు పొద్దున కూడా డే టైంలో అంత ఫుటేజ్లు ఉన్నాయి మా దగ్గర, అవన్నీ మీకే ఇస్తాం. దయచేసి మీరు అది చూడండి. అంటే హోర్డింగ్లు కూడా తీసే ఎందుకు అంత లెవెల్? నేను తమ్ముడినే కదా, నేను కూర్చొని మాట్లాడదాం అన్నాను. నేను తప్పు చేస్తే కూర్చొని 10 పెద్దల ముందు కూర్చొని పెట్టి మాట్లాడినాను. మాట్లాడేదానికి లేదు, నాకు మొహం చూపించేదానికి సిగ్గుపడతారో భయపడతారో ఏం అర్థం కావట్లేదు. హోర్డింగ్ని చంపగలుగుతారు కానీ నా జనాల మనుషుల నుంచి మమ్మల్ని ఎవరు తీలేరు. అండ్ ఇది నా ఊరు, నా బంధువులు, నా పల్లెటూరు, నా జనాలు. అండ్ ఈ క్యాంపస్ నాకు గౌరవం ఉంది.
ఇది ఒక్కరి కాంట్రిబ్యూషన్ కాదు, ప్రతి ఒక్కరు కష్టపడాము, ప్రతి ఒక్కరు కాంట్రిబ్యూట్ చేసాం చిన్నప్పటి నుంచి. అండ్ ప్రతిదీ కోర్టులో మేము ప్రజెంట్ చేస్తాం, కోర్టు ద్వారా తెలుసుకోండి. అంతేగాని కోర్టులో ఉన్నప్పుడు ఇలా ఫోర్స్ చేయడం, మా జనాల్ని, మా ఫ్యాన్స్ని, మా ఫాలోవర్స్ని బెదిరియడం, మీరు ఇక్కడికి వస్తే లాఠీ చార్జ్ చేస్తారని బెదిరిస్తూ ఉన్నారు. మేము ఇక్కడికి వస్తున్నాం సార్, వస్తే లాఠీ చార్జ్ చేస్తాం. ఎందుకు లాఠీ చార్జ్ చేస్తారు సార్? నేను మా ఊరికి వెళ్ళినా, నా బంధువుల్ని కలిసిన, జల్లికెట్టుకు పోయినా, ఇక్కడికి వచ్చినా నేను సార్ రావచ్చు అంటే రావద్దన్నారు. సరే ఓకే, తిరుక్కుని పోతున్నాను సార్, నా తాత నాన్నమ్మ సమాధి దగ్గరికి పోతాను, మీరే పోలీసులు రండి సార్, మీరు నాతో పాటే రండి, నేను జస్ట్ 2 నిమిషాలు సమాధికి దండం పెట్టుకొని ఘాటుకి పోతాను సార్ అని చెప్పాను. ఆ పర్మిషన్ తీసుకొని సార్ వాళ్ళతో వెళ్తాను, అది రానిస్తే ఓకే, లేకపోతే ట్రై చేస్తాను. అక్కడి నుంచి స్టేషన్కి వెళ్ళి నేను నా తరపున కంప్లైంట్ పెట్టుకుంటాను. థ్యాంక్ యూ. మంత్రి నారా లోకేష్ కూడా కలిశారు, ఏం ఆయనకి మీకు జరుగుతున్న ఘటనల గురించి ఏమన్నా ఫిర్యాదు? లేదండి, మేము ఏదో పర్సనల్ గా కలుసుకున్నాం కానీ వేరే ఏం లేదండి. ఇది లాయర్ తరపున ఇన్ఫర్మేషన్ అదేం లేదు సార్. నేను అటు లేను సార్. నేను లాయర్ని పెట్టి ఇచ్చేద్దాం, వీడిని హోటల్ని నింపుదాం, వీడు పడుకొని ఇంట్లో పిల్లలు ఉండగా చక్కెర పోద్దాం, ఇవన్నీ నేను చేయను సార్. మీకు తెలుసు కదా, లోకల్లో కదా మీరంతా, ఈ లోకల్లో తెలుసు కదా నా గురించి. మీకు నా గురించి అడిగి చూడండి సార్, ఊర్లో సరదాగా కెమెరాలు ఎత్తుకొని వీడేంది, వీడి కథ ఏందని అడగను పోయి, మీకే అర్థమైపోతుంది అంతా. నేను కేవలం నేను అడిగిందల్లా ఒకటే, ఇక్కడ జనాలు హాస్టల్ పిల్లకాయలు అండ్ ఆ తర్వాత బయట చదివే హాస్టల్స్ దగ్గర కూడా క్యాష్ డిమాండ్ చేద్దాం, ఈ హేమాద్రి నాయుడు వీళ్ళందరూ కలిసి. అండ్ వాళ్ళ దగ్గర వాట్సాప్ చాట్లు అన్నీ ఉన్నాయి సార్, బెదిరించే హాస్టల్ అంతా ఖాళీలు చేపించడం. అండ్ ఎలా సార్, ఒక ప్రైవేట్ వాళ్ళకి సొంత, నేను ఒక కంపెనీ ఓపెన్ చేసి, వల్మరన్ కంపెనీ ఓపెన్ చేసి నేనే అది చేయలేను కదా సార్ అవన్నీ. సో నేను అడిగా, స్టూడెంట్స్కి ప్రాబ్లం అవుతుంది, ఇక్కడ ఉన్న విలేజెస్ ప్రాబ్లం అవుతుంది, అందరూ మన వాళ్ళు, ఎట్టా వీళ్ళకి ఏదో ఒకటి చేయాలి కదా, మనం కూర్చొని మాట్లాడతాము, ఇబ్బందులు అవుతున్నాయి నాన్న, మీ వరకు రావట్లేదు అంటే నాన్నగారు వరకు రీచ్ అయ్యేలా కూడా నేను తీసుకెళ్ళట్లేదు. ఒకవేళ అటు వెళ్తున్నానంటే ఆరోపణలు, ఇంటి గేట్లు వేసాడో, మాకు నాన్నకేదో చెప్పాడో, మీ అందరూ కళ్ళు మప్పడం. అండ్ టక్కరి ఇన్ని సంవత్సరాలు లేనిది సడన్గా ఇక్కడ ఈరోజు హోర్డింగ్ చూశారు, ఎవరెవరితో హోర్డింగ్ చేసుకున్నారు మీరే చూశారు. నేను పోయినసారి వచ్చి స్టూడెంట్స్ ఊరోళ్ళతో మాట్లాడి వెళ్ళిన తర్వాత పరిగెత్తుకుంటే వెళ్ళి లొకేషన్ గారికి కలిశారు విష్ణు గారు అండ్ ప్రతి ఒక్కరు. అండ్ ఎందుకు ఆ భయం, ఎందుకు నేనేం చేస్తాను, ఏం లేదు కదా, కూర్చొని మాట్లాడేదానికి ఎందుకు. ఎనీవేస్, నేను గొడవకు రాలేదు, ఇక్కడ ఆపారు కాబట్టి చెప్పాను. అందరికీ కనుమ శుభాకాంక్షలు. నేను తాతగారి నానమ్మ తాతగారి సమాధి, అలాగే అక్కడ నా కజిన్ బ్రదర్ ప్రసాద్ అన్న, మంచు ప్రసాద్, ఆయన సమాధి కూడా ఉంది అక్కడ. నేను జస్ట్ దండం పెట్టుకుని వెళ్తానన్నా, అంతకుమించి ఇప్పుడు తాత నానమ్మ సమాధికి దండం పెట్టుకుంటానని లాఠీ చార్జ్ చేస్తే పర్వాలేదు, తాత నానమ్మ కోసం దెబ్బలు తింటాను. వేరేది ఏం లేదండి, నేను ఎప్పుడు వచ్చినా వెళ్తాను. మా ఊరు నారవారపల్లి కూడా, సో అక్కడికి వెళ్ళాను, నా బంధువులు నేను కలుసుకుని వచ్చినాను. వాళ్ళని ఈ ఇష్యూలో నేను ఇన్వాల్వ్ చేయలేదు. నేను లోకేష్ గారిని కూడా, ఎవరిని గారిని కూడా, సార్ నాకు ఇలా చేయండి, నాకు ఇబ్బంది పెడుతుంది, నేను ఎవరిని అడగలేదు. ఎందుకంటే ఇది నాది, నా ఒక్కడిది, నేను డీల్ చేసుకుంటాను. సార్ తాత నాన్న పర్మిషన్ మీరు తీసుకొని వెళ్తారా? మీ తాత నాన్న అదొక ఇల్లు అంటే ఆయన ఉన్నారు, నాన్నగారు ఉండి రావద్దన్నారు కాబట్టి ఓకే. ఇప్పుడు తాత నాన్న సమాధికి ఇప్పుడు ఎట్టది మీరే చెప్పండి, న్యాయమా న్యాయం అది? కోర్టు పరిధిలో వెళ్ళకూడదు. నాకు కోర్టు ఆర్డర్ రాలేదన్నా, సర్టిఫికేట్ రాలేదు. ఇప్పుడు నాకు ఆయన జిరాక్స్ కాపీ ఇస్తే తప్ప అది వచ్చింది. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ జిరాక్స్ కాపీ ఆయన ఎవరు ఇచ్చారో తెలియాలి కదా, నేను స్టేషన్కి వెళ్ళి అడుగుతాను. సర్టిఫికేట్ అది జిరాక్స్ కాపీ నాకు కోర్టు ఇచ్చింది, అలా బయట ఇవ్వకూడదు. ఆయన చేతికి ఎవరో లోపల నుంచి ఇచ్చుంటారు కదా, నేను అప్పుడు సార్ని అడుగుతాను, సార్ ఆ పేరు ఇవ్వండి, నేను ఫైల్ ద కంప్లైంట్. సో ఇప్పుడు నేను తాత నానమ్మ సమాధి దగ్గరికి వెళ్తున్నాను, దండం పెట్టుకొని నేరుగా చంద్రగిరి స్టేషన్ కానీ ఎస్పీ గారి దగ్గర కానీ గవర్నర్ పర్మిషన్ ఇస్తే, అపాయింట్మెంట్ ఇస్తే అడిగెళ్ళి కలిసి అఫీషియల్గా లాంచ్ చేసుకొని బయలుదేరుతాను. థ్యాంక్ యూ. రైట్. తాజాగా మంచు మనోజ్ తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీకి వెళ్తానని ప్రకటించడంపై మోహన్ బాబు పోలీసులను ఆశ్రయించారు. ఈ క్రమంలో పోలీసులు మనోజ్కు నోటీసులు జారీ చేశారు. శాంతి భద్రతల సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉన్నందున తిరుపతి రావద్దంటూ నోటీసులు ఇచ్చారు. అయితే మనోజ్ను తన యూనివర్సిటీకి రాకూడదంటూ కోర్టు ఉత్తర్వులు ఉన్నాయని, వాటి ప్రకారం వర్సిటీకి రానివ్వకుండా అడ్డుకోవాలంటూ మోహన్ బాబు పోలీసులను కోరారు. దీంతో పోలీసులు ఎంబీయూ వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. అయితే మనోజ్ తిరుపతి షెడ్యూల్ ప్రకారం మొదట తన బంధువుల ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి నారావారిపల్లిలో జల్లికట్టు ఉత్సవానికి హాజరు కావాల్సి ఉంది. అయితే పోలీసుల నోటీసుల నేపథ్యంలో మనోజ్ దంపతులు వర్సిటీకి వెళ్లకుండా నారావారిపల్లికి వెళ్ళి లోకేష్ని కలిసి జల్లికట్టు ఉత్సవాన్ని తిలకించినట్టుగా తెలుస్తుంది. అయితే అంతకుముందు వర్సిటీ దగ్గర స్వల్ప తోపులాట జరిగినట్టుగా తెలుస్తోంది. అక్కడ పోలీసులు కూడా స్వల్ప లాఠీ చార్జ్ కూడా చేసినట్టుగా తెలుస్తుంది. అప్పటికే ఇరుపక్షాలకు చెందిన బౌన్సర్లు పరస్పరం నెట్టేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. దీంతో మరొకసారి గొడవ రాజేసుకున్నట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద మనోజ్
పోలీసులు ఆ నోటీసు కాపీ అందించడంతో అక్కడి నుంచి రంగంపేట వెళ్ళి జల్లికట్టు తిలకించినట్టుగా తెలిసింది. అక్కడికే నారా లోకేష్ కూడా నారావారిపల్లిలో కలిసి పండుగ శుభాకాంక్షలు చెప్పినట్టు తెలిసింది. అయితే దానికంటే ముందు యూనివర్సిటీ దగ్గర ఎంబీయూ దగ్గర హైడ్రామా చోటు చేసుకుంది. మనోజ్ ఖచ్చితంగా తన నానమ్మ తాతకు నివాళులు అర్పిస్తానంటూ పట్టుబట్టడంతో పోలీసులు అక్కడ స్వల్ప లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చింది. మనోజ్ అభిమానులు అలాగే ఇటువైపు నుంచి మోహన్ బాబు సంబంధించినటువంటి అనుచరులు కొంతమంది అక్కడ పరస్పరం తోపులాట కూడా చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఆ యూనివర్సిటీ గేటు దగ్గర అడ్డుకోవడంతో అక్కడ కాస్త గలాట జరిగినట్టుగా తెలుస్తోంది. ఇరుపక్షాలకు చెందిన బౌన్సర్లు కూడా అక్కడ గొడవకు దిగినట్టుగా తెలుస్తోంది. పోలీసులు స్వల్ప లాఠీ చార్జ్ కూడా చేసినట్టుగా తెలుస్తోంది. దీంతో మరొకసారి మంచు ఫ్యామిలీలో విభేదాలు బయటపడ్డాయి. మనం చూస్తున్న దృశ్యాలు, లోపటి దృశ్యాలు. యూనివర్సిటీకి వెళ్ళి తన పెద్దలకు నివాళులు అర్పిస్తాను, తమ వారికి నివాళులు అర్పిస్తానంటూ మంచు మనోజ్ చెప్పడంతో ఒకసారిగా పోలీసులు అయితే నిరాకరించారు. ఖచ్చితంగా కోర్టు ఆర్డర్స్ ఉన్నాయి, మీరు వెళ్ళొద్దంటూ అడగడంతో కోర్టు కాపీ తనకు ఇవ్వమంటూ మనోజ్ కోరినట్టుగా తెలుస్తుంది. ఆలోపే యూనివర్సిటీ ప్రాంగణం లోపలికి వెళ్ళి తన తాత నానమ్మలకు నివాళులు అర్పిస్తానంటూ ఆయన చెప్పినట్టుగా తెలుస్తుంది. దీంతో పోలీసులు అక్కడికి అనుమతించడంతో లోపలికి వెళ్ళి నివాళులు అర్పించారు. ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. మనోజ్ అలాగే మౌనిక ఇద్దరు కూడా, మనోజ్ దంపతులు ఇద్దరు కూడా యూనివర్సిటీ ప్రాంగణం లోపల ఉన్నటువంటి వారి పెద్దలకు నివాళులు అర్పించి అక్కడి నుంచి బయటకు వచ్చారు. అయితే ఈ క్రమంలో కాసేపు అక్కడ చిన్నపాటి గొడవ జరిగినట్టుగా తెలుస్తుంది. పోలీసులు లాఠీలకు కూడా పని చెప్పినట్టుగా తెలుస్తుంది. అక్కడ పెద్ద ఎత్తున అభిమానులు పోగొడం, మళ్ళీ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకునే అవకాశం ఉండడంతో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు స్వల్ప లాఠీ చార్జ్ చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. అలాగే బౌన్సర్లు, ఇరుపక్షాల బౌన్సర్లు కూడా కాస్త అటు ఇటుగా గలాటా చేసుకున్నట్టు తెలుస్తుంది. ఇరుపక్షాల బౌన్సర్లు కూడా వాగ్వాదాన్ని దిగినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద మనోజ్ లోపలికి వెళ్ళి అక్కడ వారి పెద్దలకి అంటే నానమ్మ తాతకు నివాళులు అర్పించి బయటకు వచ్చినట్టుగా మనకు ఆ దృశ్యాలు బట్టి అయితే అర్థమవుతుంది. మొత్తం మీద పోలీసులు కోర్టు పరిధిలో ఉన్నందున తాము వెళ్ళనివ్వమే చెప్పడంతో ఆ నోటీసులు నాకు ఇంకా అందలేదని మనోజ్ కోవడంతో నోటీస్ కాపీ కూడా పోలీసులు వెంటనే తెప్పించి అతనికి ఇచ్చినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద నారావారిపల్లికి వెళ్ళి తర్వాత జల్లికట్టు కార్యక్రమాన్ని కూడా తొలగించినట్టుగా తెలుస్తుంది. అయితే అక్కడ యూనివర్సిటీ క్యాంపస్ దగ్గర చోటు చేసుకున్న కొన్ని పరిణామాలు మనం చూద్దాం. సతీష్ ఎలుగుబంటు ఎవరా నువ్వు? సతీష్ ఎలుగుబంటు ఎవరా నువ్వు? రైట్, అన్న తమ్ముల మధ్య గొడవలు మళ్ళీ తారాస్థాయికి చేరుకున్నాయి. మంచు ఫ్యామిలీలో గొడవలు ఇంకా చల్లారలేదని అనిపిస్తుంది విజువల్ చూస్తుంటే. ముఖ్యంగా సంక్రాంతి వేళ మంచు ఫ్యామిలీలో విభేదాలు మరోసారి బయటపడ్డాయి. తిరుపతిలో ఉన్నటువంటి వారి యూనివర్సిటీకి వెళ్లేందుకు తనకు అన్ని హక్కులు ఉన్నాయి, తాను కూడా కష్టపడ్డాను యూనివర్సిటీ నిర్మాణానికంటూ మనోజ్ పోలీసులతో వాగ్వాదం కూడా చేశారు అక్కడ. ఇక తన పర్యటనకు సంబంధించి మోహన్ బాబు యూనివర్సిటీకి రానున్నట్లు ఆ పర్యటనకు సంబంధించి షెడ్యూల్ కూడా విడుదల చేశారు. దీంతో మరొకసారి హై టెన్షన్ క్రియేట్ అయింది. మీడియాకు కూడా సమాచారం ఇచ్చారు. మొదట తిరుపతిలోని బంధువుల నివాసానికి వెళ్ళిన ఆయన ఆ తర్వాత శ్రీనివాస మంగాపురం నుంచి ర్యాలీగా మోహన్ బాబు యూనివర్సిటీ అయినటువంటి ఎంబీయూకు క్యాంపస్కు వెళ్తారని, అక్కడి నుంచి నారావారిపల్లికి వెళ్తారని, జల్లికట్టులో పాల్గొంటారని, తర్వాత మీడియాతో మాట్లాడతారని, తర్వాత మధ్యాహ్నం తిరిగి ఎంబీయూ క్యాంపస్కి వెళ్తారని, అనాథ శరణాలయాలను సందర్శిస్తారంటూ మంచు మనోజ్ టీం ఒక షెడ్యూల్ అయితే విడుదల చేసింది. అయితే పోలీసులు నోటీస్ జారీ చేసిన నేపథ్యంలో మనోజ్ ఎంబీయూకు దూరంగా ఉంటారనే ప్రశ్న కూడా తలెత్తింది. అయితే అప్పటికే తిరుపతి నుంచి నారావారిపల్లికి వెళ్తున్న సమయంలో ఎంబీయూ వరకు ర్యాలీగా వచ్చారు. అయితే పోలీసులను చూసి ఏదైనా పబ్లిక్ ఇష్యూ జరిగినా ఇంతమంది పోలీసులు ఉండరేమో అంటూ ఆయన వ్యాఖ్యానించడం తెలుస్తుంది. అయితే కోర్టు ఆర్డర్ ఉందని పోలీసులు చెప్పడంతో నాకు ఇవ్వండి అని మనోజ్ అడగడంతో ఆర్డర్ కాపీ పోలీసులు ఇచ్చారు. ఇక నారావారిపల్లి వెళ్ళిన మనోజ్ మౌనిక దంపతులు మంత్రి నారా లోకేష్ను కూడా కలిశారు. అక్కడి నుంచి రంగంపేట చేరుకున్న వారు జల్లికట్టు కార్యక్రమాన్ని తిలకించారు. ఆ తర్వాత వారి పర్యటనలో ఇంకా మార్పులు చేసుకొని తిరిగి మళ్ళీ ఎంబీయూ వైపు వచ్చినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద ఎంబీయూ దగ్గర మళ్ళీ హై టెన్షన్ అయితే క్రియేట్ అయింది. స్వల్ప లాఠీ చార్జ్ కూడా చేసినట్టుగా తెలుస్తుంది. పోలీసులు అక్కడ వారిని చెదరగొట్టేందుకు లాఠీలకు పని చెప్పినట్టుగా తెలుస్తుంది. ఆ దృశ్యాలు చూస్తున్నాం. మొత్తం మీద అయితే టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ బాబు ఇంట్లో గొడవలైతే ఇంకా చల్లన్నట్టుగా కనపడలేదు. హైదరాబాద్ ఘటన మరొక ముందే హైదరాబాద్లో అప్పటికే మోహన్ బాబు కుటుంబ సభ్యులు
తన్నుకున్నారు, రోడ్డెక్కారు, కోర్టు వరకు వెళ్ళారు. మధ్యలో మీడియాపై కూడా దాడి జరిగింది. ఇదంతా కూడా ఇష్యూ నడుస్తున్న వ్యవహారం చూస్తున్నాం. ఇప్పటికే ఇంకా అవన్నీ మర్చిపోకముందే ఇప్పుడిప్పుడే చల్లబడుతున్నాయి అనుకునే టైంలోనే మళ్ళీ యూనివర్సిటీలో ఈ గొడవ చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా మళ్ళీ ఏం జరుగుతుంది మంచి ఫ్యామిలీలో, ఇంకా ఈ కొట్లాటలు చల్లారలేదనే అంశం మనకు తెలుస్తోంది. మొన్నటి హైదరాబాద్ ఘటన మరొక ముందే మీకు ఇందాకే చెప్పాను, మళ్ళీ హైదరాబాద్లో పెద్ద వ్యవహారమే జరిగింది. మంచి కుటుంబంలో తన్నుకున్నారు, రోడ్డెక్కారు. అది మర్చిపోతున్నా ఇప్పుడిప్పుడే అనుకునే సమయంలోనే మళ్ళీ ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. ఓ సెలబ్రిటీ ఇంట్లో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంతో మళ్ళీ అందరూ ఆసక్తిగా చూస్తున్న పరిస్థితి. రైట్, మా కొలీగ్ సురేష్ జైన్ అవుతున్నారు. సురేష్, ఒక్కసారిగా మంచు యూనివర్సిటీ, మోహన్ బాబు యూనివర్సిటీ ప్రాంతంలో ఏం జరిగింది? మరొకసారి హైటెన్షన్ వాతావరణం అయితే క్రియేట్ అయినట్టుగా మనకు అర్థమవుతుంది. స్వల్ప తోపులాట, లాఠీ చార్జ్ కూడా చేసినట్టుగా తెలుస్తుంది. అక్కడ ఉన్న వాళ్ళని చెదరగొట్టేందుకు ఏం జరిగింది? అసలు ఆ ప్రాంతంలో పోలీసులు ఎలాంటి సూచన చేశారు మనోజ్కు, అలాగే పరిస్థితిని ఎలా సద్దుమణిగేలా చేశారు? ఏదైతే ఇవాళ మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఇటు రంగంపేటకు వచ్చినటువంటి మనోజ్ ఒకసారిగా గేట్ వద్దకు రావడం జరిగింది. అయితే పోలీసులు ఆడుకోవడం జరిగింది. తిరిగి ఆయన కార్యక్రమాలన్నీ చూసుకుని నేరుగా నారావారిపల్లికి వెళ్ళి నారా లోకేష్ని కలవడం, అటు నుంచి జల్లికట్టుకు హాజరవడం, ఆ తర్వాత నేరుగా ఏదైతే విద్యానికేతన్ యూనివర్సిటీకి రావడం జరిగింది. అయితే గేట్ వద్దకు వచ్చి గేట్ తీయండి, నా ఇంట్లోకి నేను వెళ్ళాలి అని ఆయన కేకలేసినటువంటి పరిస్థితి. అయితే ఉన్నటువంటి పోలీసు అధికారులు మీకు ఇది కోర్టు పరిధిలో ఉన్నందున, నోటీసులు ఉన్నందున మేము అలో చేయలేమనేసి అంటూ కూడా పోలీసులు తెలియజేయడం అయింది. నాకు లీగల్ గా ఇటువంటి ఇది నోటీసులు కోర్టు నుంచి రాలేదు, ఇది జిరాక్స్ కాపీ ఏదో ఇస్తున్నది, ఇది ఎంతవరకు సమంజసం అంటూ కూడా మనోజ్ అధికారులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే నేను స్థానికంగా ఉన్నటువంటి చంద్రగిరి పోలీస్ స్టేషన్కి వెళ్తాను, అవసరమైతే ఎస్పీ గారిని కూడా కలుస్తాను, ఇది సరైనటువంటి పద్ధతి కాదు, మా అవాతాత సమాధి వద్దకైనా నేను వెళ్తాను అంటూ కూడా పోలీసులు వాగ్వాదం చేసినటువంటి పరిస్థితి. అయితే తదనంతరం ఏదైతే అక్కడ ఉన్నటువంటి సిఐ మరో ఉన్నత అధికారికి ఫోన్ చేసి మాట్లాడించడంతో ఏదైతే వాళ్ళ అవాతాతల సమాధుల వద్దకు అలో చేయడం జరిగింది. ఆయన అటు నుంచి నేరుగా వచ్చి సమాధుల వద్ద నివాళులర్పించి తిరిగి మళ్ళా ఇప్పుడు మీడియాతో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే ఇక్కడ నుంచి నేరుగా ఎస్పీని కలుస్తారా లేకపోతే చంద్రగిరి పోలీస్ స్టేషన్కి వెళ్తారా అనేది మాత్రం తెలియాల్సింది. అయితే ఏదైతే ఈ యొక్క ఘటన మాత్రం మరోసారి ఉద్రిక్తతకి దారితీసిందనే చెప్పాలి. ఏదైతే యూనివర్సిటీకి చేరుకోవడం, భారీ స్థాయిలో అటు అభిమానులు కావచ్చు, ఇటు పోలీసుల అధికారులు కావచ్చు, భారీ స్థాయిలో చేరుకోవడం, ఒక్కసారి కూడా ఈ ప్రాంతం అంతా కూడా తీవ్ర ఉద్రిక్తత నెలకొందనే చెప్పాలి. రైట్ సురేష్, ఇప్పుడు అక్కడ సిచ్యువేషన్ ఎట్లా ఉంది? మరి మనోజ్ అక్కడి నుంచి వెళ్ళిపోయారా? ప్రస్తుతం పోలీసులు అక్కడ ఇంకా బందోబస్తు కొనసాగుతుందా? ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎట్లా ఉంది? సమాధి వద్ద ఆయన నివాళులు అర్పించి అటు నుంచి నేరు గేటు బయట ప్రస్తుతం మీడియాతో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మీడియాతో మాట్లాడుతున్నాడు. ఇది మీడియాతో మాట్లాడిన తదనంతరం ఎక్కడికి వెళ్తారనేసి కూడా తెలియజేయనున్నారు. ఏదైతే వాళ్ళ అవతాతల వద్ద కూడా ఆయన కంటతడి పెట్టుకున్నటువంటి పరిస్థితి. రైట్, ఎస్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సురేష్. సో మొత్తం మీద ఎన్నికి తీసుకో పెట్టద్దు, నాకు సర్టిఫికేట్ కాపీ రాలేదు, జిరాక్స్ కాపీ చెక్ తీసుకున్నాం. అది ఇవ్వడమే వాళ్ళు ఇల్లీగల్. మీకు ఇచ్చింది ఎవరు మీకు ఇవ్వకూడదు. కోర్టు సర్టిఫికేట్ కాపీ నాకు ఇవ్వాలి. నాకు తెలియదు సార్, నాకు తెలియదు. ఇంటిమేషన్ ఇచ్చాము అంతే. నాకు ఇచ్చారు, పేపర్ ఇచ్చారు, ప్రెస్ లో కూడా ఉంది. ప్రెస్ లో కూడా మీరు ఇచ్చింది క్లియర్ గా ఉంది కదా, మీరు ఇందాక ఇచ్చిన ఆఫీసర్. మిమ్మల్ని తప్పట్లేదు సార్, దయచేసి నేను తప్పనిట్లా. ఒకవేళ కోర్టు ఆర్డర్ ఇచ్చినా అది ట్రస్ట్ కి, నేను ట్రస్ట్ కి పిల్లల జోలికి రాట్లా. లోపల నా ఇల్లు ఉంది, అక్కడ నా ఇల్లు ఉంది, నా వస్తువులు ఉన్నాయి, చిన్నప్పటి నుంచి పెరిగిన ప్లేస్. ఇప్పుడు ఇంటికి కూడా వెళ్ళకూడదు అంటారా మీరు? సార్ ఈ ప్రిన్సెస్ లెక్క లేవద్దని చెప్పి వాళ్ళు స్టే ఆర్డర్ చేస్తున్నారు కోర్టు నుంచి. కృష్ణ కెమెరా వస్తా ఎందుకు అలో చేయట్లేదు? క్లారిటీ ఇస్తాం ఒకసారి. ఎందుకు అంటే ఏ రైట్ తో నన్ను ఆపుతున్నారండి?
అబ్బాయి వచ్చి మాకు ప్రాబ్లం అవుతుందని చెప్పి వాళ్ళు కాబట్టి మేము వచ్చాము. మాకేం లేదు, మీతో మాకేం వాళ్ళు లోగో ముందర పెట్టినారు. ఎక్కడ ఉన్నా వెనక దొబ్బుతున్నారు. మీరు జరుపుకోండి. ఎట్లా జరుపుకోమంటారు? ఎక్కడ జరుపుకోవాలి? ఆయన జరుపుకోవడం లేదు. వాళ్ళు బయటకు వస్తే నా ప్రాబ్లం. ఇక్కడ ఉంటాను ఇప్పుడు బయట నేను కూర్చొని, వాళ్ళు బయటకు రానికుండా చూసుకుంటారా? నా హోర్డింగ్స్ వరకు పీకిచ్చారు, నన్ను రానియట్లేదు. నా తాత నాన్న సమాధికి ఇప్పుడు నేను వెళ్తున్నాను. నన్ను అరెస్ట్ చేయాలనుకుంటే చేసుకోండి సార్, ఇంకంతకంటే ఏం చేయలేను. లేదు నేను ఇక్కడికి వెళ్ళట్లేదు. నేను మా ఇంటికి అయితే వెళ్ళను. ఇప్పుడు పోనీ నా తాత నాన్న సమాధికి వెళ్తాను, అక్కడ మాత్రం దయచేసి ఆపకండి సార్. నేను వచ్చి మిమ్మల్ని ఇప్పుడు కలుస్తాను. ఆ సమాధి దగ్గర నుంచి నేరుగా మీ దగ్గరికి వస్తాను సార్. చంద్రగిరి స్టేషన్కి వస్తాను, లేకపోతే మీరు ఎక్కడ ఉన్నారో అక్కడికి వస్తాను. కలుద్దాం సార్, కలిసి మాట్లాడదాం సార్. అందరికి నమస్కారం. ఈరోజు నేను మా ఊరికి రావడం జరిగింది. అండ్ ముఖ్యంగా అందరికీ కనుమ శుభాకాంక్షలు. నేను ఇక్కడ ఏ గొడవ చేశారని రాలేదు, ఆ ఉద్దేశం కాదు. నేను ఎప్పుడు హైదరాబాద్లో కూడా మీరు చూశారు, నన్నే ఇంటి బయట కాపడం, నన్నే ఇక్కడ రానికుండా చేయడం. నేను అడిగేలా ఒకటే, ఇష్యూ ఏంటో నాకు అర్థం కావట్లేదు. నా గురించి బ్యాడ్ మాట్లాడినారు, బ్యాడ్ చేస్తారు, అంతా ఓకే అండి. నేను నా ఇంటికి వెళ్తానంటే ఇల్లు ట్రస్ట్ అంటే అది కోర్టులో ఉంది. కోర్టు డిసైడ్ చేయను, ఆనరబుల్ కోర్టు డిసైడ్ చేసి మనం ఫాలో అవుదాము. కాకపోతే నేను ఎస్ఐ గారిని, సిఐ గారిని అందరినీ రెస్పెక్ట్ చేస్తాను, అందరిని గౌరవిస్తాను. డిఎస్పీ గారితో కూడా మాట్లాడాను, మేము వెళ్ళిపోతాము. కాకపోతే ఎందువల్ల ఆపుతున్నారో అర్థం చేసుకున్నాను. ఇప్పుడు నేను తాత నాన్నమ్మ సమాధికి వెళ్దాం అనుకుంటున్నాను. అండ్ అదొకటే దండం పెట్టుకుని వెళ్ళిపోతే పండగ పూట పెద్దల పండగ, ఆ దండం పెట్టుకుని వెళ్ళాలని. అండ్ అంటే ఇక్కడ ఏమైపోయిందంటే అండి, చాలా చిన్నపిల్లల బిహేవియర్ స్టార్ట్ అయిపోయింది. జనరేటర్లో చక్కెర పోయడం అండ్ హోర్డింగ్స్ ఉంటే ఇక్కడ నాది, లోకల్ ఎమ్మెల్యే నాని గారిది, సీఎం గారిది, అందరు కలిపి మా హోర్డింగ్స్ అన్ని పెట్టుకుని ఉంటే అన్ని ఇక్కడ ఈ 2 కిలోమీటర్ రేడియస్లో మొత్తం అందరూ ఉన్నారు. ఈరోజు పొద్దున కూడా డే టైంలో అంత ఫుటేజ్లు ఉన్నాయి మా దగ్గర, అవన్నీ మీకే ఇస్తాం. దయచేసి మీరు అది చూడండి. అంటే హోర్డింగ్లు కూడా తీసే ఎందుకు అంత లెవెల్? నేను తమ్ముడినే కదా, నేను కూర్చొని మాట్లాడదాం అన్నాను. నేను తప్పు చేస్తే కూర్చొని 10 పెద్దల ముందు కూర్చొని పెట్టి మాట్లాడినాను. మాట్లాడేదానికి లేదు, నాకు మొహం చూపించేదానికి సిగ్గుపడతారో భయపడతారో ఏం అర్థం కావట్లేదు. హోర్డింగ్ని చంపగలుగుతారు కానీ నా జనాల మనుషుల నుంచి మమ్మల్ని ఎవరు తీలేరు. అండ్ ఇది నా ఊరు, నా బంధువులు, నా పల్లెటూరు, నా జనాలు. అండ్ ఈ క్యాంపస్ నా గౌరవం ఉంది. ఇది ఒక్కరి కాంట్రిబ్యూషన్ కాదు, ప్రతి ఒక్కరు కష్టపడాము, ప్రతి ఒక్కరు కాంట్రిబ్యూట్ చేసాం చిన్నప్పటి నుంచి. అండ్ ప్రతిదీ కోర్టులో మేము ప్రజెంట్ చేస్తాం, కోర్టు ద్వారా తెలుసుకోండి. అంతేగాని కోర్టులో ఉన్నప్పుడు ఇలా ఫోర్స్ చేయడం, మా జనాల్ని, మా ఫ్యాన్స్ని, మా ఫాలోవర్స్ని బెదిరియడం, మీరు ఇక్కడికి వస్తే లాఠీ చార్జ్ చేస్తారని బెదిరిస్తూ ఉన్నారు. మేము ఇక్కడికి వస్తున్నాం సార్, వస్తే లాఠీ చార్జ్ చేస్తాం. ఎందుకు లాఠీ చార్జ్ చేస్తారు సార్? నేను మా ఊరికి వెళ్ళినా, నా బంధువుల్ని కలిసిన, జల్లిగట్టుకు పోయినా, ఇక్కడికి వచ్చినా, నేను సార్ రావచ్చు అంటే రావద్దన్నారు. సరే ఓకే, తిరుక్కుని పోతున్నాను సార్. నా తాత నాన్న సమాధి దగ్గరికి పోతాను, మీరే పోలీసులు రండి సార్, మీరు నాతో పాటే రండి, నేను జస్ట్ 2 నిమిషాలు సమాధికి దండం పెట్టుకొని ఘాటుకి పోతాను సార్ అని చెప్పాను. ఆ పర్మిషన్ తీసుకొని సార్ వాళ్ళతో వెళ్తాను. అది రానిస్తే ఓకే, లేకపోతే ట్రై చేస్తాను. అక్కడి నుంచి స్టేషన్కి వెళ్ళి నేను నా తరపున కంప్లైంట్ పెట్టుకుంటాను. థ్యాంక్ యూ. మీరు మంత్రి నారా లోకేష్ కూడా కలిశారు, ఏం ఆయనకి మీకు జరుగుతున్న ఘటనల గురించి ఏమన్నా ఫిర్యాదు? లేదండి, మేము ఏదో పర్సనల్గా కలుసుకున్నాం కానీ వేరే ఏం లేదండి. ఇది లాయర్ తరపున ఇన్ఫర్మేషన్ అదేం లేదు సార్. నేను లేను సార్. నేను లాయర్ని పెట్టి ఇచ్చేద్దాం, వీడిని హోర్డింగ్ని నింపుదాం, వీడు పడుకొని ఇంట్లో పిల్లలు ఉండగా చక్కెర పోద్దాం, ఇవన్నీ నేను చేయను సార్. మీకు తెలుసు కదా, లోకల్లోనే కదా మీరంతా, ఈ లోకల్లో తెలుసు కదా నా గురించి. మీకు నా గురించి అడిగి చూడండి సార్. ఊర్లో సరదాగా కెమెరాలు ఎత్తుకొని వీడేంది, వీడి కథ ఏందని అడగను పోయి, మీకే అర్థమైపోతుంది అంతా. నేను కేవలం నేను అడిగిందల్లా ఒకటే, ఇక్కడ జనాలు, హాస్టల్ పిల్లకాయలు అండ్ ఆ తర్వాత బయట చదివే హాస్టల్స్ దగ్గర కూడా క్యాష్ డిమాండ్ చేద్దాం. ఈ హేమాద్రి నాయుడు వీళ్ళందరూ కలిసి, అండ్ వాళ్ళ దగ్గర వాట్సాప్ చాట్లు అన్నీ ఉన్నాయి సార్, బెదిరించే హాస్టల్ అంతా ఖాళీలు చేపించడం. అండ్ ఎలా సార్, ఒక ప్రైవేట్ వాళ్ళకి సొంత, నేను ఒక కంపెనీ ఓపెన్ చేసి, వల్మరన్ కంపెనీ ఓపెన్ చేసి నేనే అది చేయలేను కదా సార్ అవన్నీ. సో నేను అడిగా, స్టూడెంట్స్కి ప్రాబ్లం అవుతుంది, ఇక్కడ ఉన్న విలేజర్స్ ప్రాబ్లం అవుతుంది, అందరూ మన వాళ్ళు, ఎట్టా వీళ్ళకి ఏదో ఒకటి చేయాలి కదా, మనం కూర్చొని మాట్లాడదాము, ఇబ్బందులు అవుతున్నాయి నాన్న, మీ వరకు రావట్లేదు అంటే నాన్నగారు వరకు రీచ్ అయ్యేలా కూడా నేను తీసుకెళ్ళట్లేదు. ఒకవేళ అటు వెళ్తున్నానంటే ఆరోపణలు, ఇంటి గేట్లు వేసాడో, మాకు నాన్నకేదో చెప్పాడో, మీ అందరూ కళ్ళు మప్పడం. అండ్ టక్కర్ ఇన్ని సంవత్సరాలు లేనిది సడన్గా ఇక్కడ ఈరోజు హోర్డింగ్ చూశారు, ఎవరెవరితో హోర్డింగ్ చేసుకున్నారు మీరే చూశారు. నేను పోయినసారి వచ్చి స్టూడెంట్స్ ఊరోళ్ళతో మాట్లాడి వెళ్ళిన తర్వాత
పరిగెత్తుకుంటూ వెళ్ళి లొకేషన్ గారికి కలిశారు విష్ణు గారు అండ్ ప్రతి ఒక్కరు. అండ్ ఎందుకు ఆ భయం, ఎందుకు నేనేం చేస్తాను, ఏం లేదు కదా, కూర్చొని మాట్లాడేదానికి ఎందుకు. ఎనీవేస్ నేను గొడవకు రాలేదు, ఇక్కడ ఆపారు కాబట్టి చెప్పాను. అందరికీ కనుమ శుభాకాంక్షలు. ఇప్పుడు మీరు మీ తాత సమాధి కాడికి వెళ్తున్నారా? నేను తాతగారి సమాధి, నానమ్మ తాతగారి సమాధి, అలాగే అక్కడ నా కజిన్ బ్రదర్ ప్రసాద్ అన్న, మంచు ప్రసాద్, ఆయన సమాధి కూడా ఉంది అక్కడ. నేను జస్ట్ దండం పెట్టుకుని వెళ్తానన్నా, అంతకుమించి ఇప్పుడు తాత నానమ్మ సమాధికి దండం పెట్టుకుంటానని లాఠీ చార్జ్ చేస్తే పర్వాలేదు, తాత నానమ్మ కోసం దెబ్బలు తింటాను. వేరేది ఏం లేదండి, నేను ఎప్పుడు వచ్చినా వెళ్తాను. మా ఊరు నారవరపల్లి కూడా, సో అక్కడికి వెళ్ళాను, నా బంధువులు నేను కలుసుకుని వచ్చినాను. వాళ్ళని ఈ ఇష్యూలో నేను ఇన్వాల్వ్ చేయలేదు. నేను లోకేష్ గారిని కూడా, ఎవరిని గారిని కూడా, సార్ నాకు ఇలా చేయండి, నాకు ఇబ్బంది పెడుతుంది, నేను ఎవరిని అడగలేదు. ఎందుకంటే ఇది నాది, నా ఒక్కడిది నేను డీల్ చేసుకుంటాను. సార్ ఇప్పుడు సమాధి కాడ వెళ్ళేందుకు పోలీసులు మీకు పర్మిషన్ ఇచ్చారా? సార్ తాత నాన్న పర్మిషన్ మీరు తీసుకొని వెళ్తారా? మీ తాత నాన్న ఇక్కడికి మీరు మీ ఇంట్లో వెళ్ళేదానికి అడ్డుకున్నారు. అదొక ఇల్లు అంటే ఆయన ఉన్నారు, నాన్నగారు ఉండి రావద్దన్నారు కాబట్టి ఓకే. ఇప్పుడు తాత నాన్న సమాధికి ఇప్పుడు ఎట్టది మీరే చెప్పండి, న్యాయమా న్యాయం అది? కోర్టు పరిధిలో వెళ్ళకూడదు. నాకు కోర్టు ఆర్డర్ రాలేదన్నా, సర్టిఫికేట్ రాలేదు. ఇప్పుడు నాకు ఆయన జిరాక్స్ కాపీ ఇస్తే తప్ప అది వచ్చింది. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ జిరాక్స్ కాపీ ఆయనకి ఎవరు ఇచ్చారో తెలియాలి కదా, నేను స్టేషన్కి వెళ్ళి అడుగుతాను. సర్టిఫికేట్ అది జిరాక్స్ కాపీ నాకు కోర్టు ఇచ్చింది, అలా బయట ఇవ్వకూడదు. ఆయన చేతికి ఎవరో లోపల నుంచి ఇచ్చుంటారు కదా, నేను అప్పుడు సార్ని అడుగుతాను, సార్ ఆ పేరు ఇవ్వండి, నీకు ఫైల్ ద కంప్లైంట్. సో ఇప్పుడు నేను తాత నానమ్మ సమాధి దగ్గరికి వెళ్తున్నాను. దండం పెట్టుకొని నేరుగా చంద్రగిరి స్టేషన్ కానీ ఎస్పీ గారి దగ్గర కానీ గవర్నర్ పర్మిషన్ ఇస్తే, అపాయింట్మెంట్ ఇస్తే అడిగెళ్ళి కలిసి అఫీషియల్గా లాంచ్ చేసుకొని బయలుదేరుతాను. థ్యాంక్ యూ. సతీష్ రే ఎలుగుబంటు, ఎవడరా నువ్వు? కెన్ యూ బిలీవ్ ఇవన్నీ ఒకప్పుడు అవుట్స్కట్స్ అని, అలాగే ఇప్పుడున్న అవుట్స్కట్స్ రేపు హార్ట్ ఆఫ్ ద సిటీ అవుతాయని. మన మైరాన్ హోమ్స్ సిటీకి 4 పక్కల వేరియస్ ప్రాజెక్ట్స్ ని క్రియేట్ చేస్తోంది. మిస్ అయ్యామన్న ఫీలింగ్ ఇంకెవ్వరికీ ఉండదు. మైరాన్ హోమ్స్, ప్రిన్స్ ఆఫ్ రియల్ ఎస్టేట్. మైరాన్ వర్క్స్ విత్ విజన్. కమ్, లెట్స్ గ్రో టుగెదర్.